బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఆంధ్రప్రదేశ్ నూతన డీసీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 31న ప్రస్తుత డీసీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు పదవి విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో హరీష్ కుమార్ గుప్తాను తదుపరి డీసీపీగా నియమించింది. 1992 బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో హరీష్ గుప్తాను ఎన్నికల సంఘం డీసీపీగా నియమించింది. దీంతో కొన్ని రోజుల పాటు ఆయన ఆ పోస్టులో కొనసాగారు. కూటమి అధికారంలోకి వచ్చాక తిరుమలరావును డీసీపీగా నియమించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఆంధ్రప్రదేశ్ నూతన డీసీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 31న ప్రస్తుత డీసీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు పదవి విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో హరీష్ కుమార్ గుప్తాను తదుపరి డీసీపీగా నియమించారు. 1992 బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో హరీష్ గుప్తాను ఎన్నికల సంఘం డీసీపీగా నియమించింది ప్రభుత్వం. దీంతో కొన్ని రోజుల పాటు ఆయన ఆ పోస్టులో కొనసాగారు. కూటమి అధికారంలోకి వచ్చాక తిరుమలరావును డీసీపీగా నియమించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు. రైట్ స్వప్న, ఏపీ ప్రస్తుత డీజీపీగా ఉన్న సిహెచ్ ద్వారకా తిరుమలరావు ఈ నెల 31న పదవి విరమణ చేయనున్నారు. తిరుమలరావుతో ప్రస్తుతం డీజీపీతో పాటు ఆర్టీసీ ఎండీగా ఉన్న పూర్తి అదనపు బాధ్యతలు ఉన్నారని ఇప్పటికే చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఆయన్ని కొనసాగించే అవకాశాలు ఉన్నాయా లేదా, మరి డీజీపీ ఎవరనే ప్రశ్నకు ఇన్ని రోజులుగా ఆసక్తికరంగా అయితే మారింది. ప్రస్తుతం దానికి సంబంధించి తెరపడిందని అనుకోవాలి. ఎందుకంటే ప్రముఖంగా వినిపిస్తున్న ఇన్ని రోజులుగా వినిపించిన పేర్లు హరీష్ కుమార్ గుప్తా అయితే ఆయనకు సంబంధించి అతను ఇప్పటికీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీపీగా పనిచేస్తున్నాడు. అతను గతంలో కూడా డీజీపీగా పనిచేశారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఎన్నికల సంఘం అయితే బదిలీ చేయడం జరిగింది. ఆయన స్థానంలో 1992 బ్యాచ్కి చెందిన హరీష్ కుమార్ గుప్తాను ఎన్నికల సంఘం డీజీపీగా నియమించింది. తిరిగి అతన్నే మళ్ళీ డీజీపీగా నియమించాలని ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం అయితే భావిస్తుంది. దానికి ద్వారకా తిరుమలరావు డీజీపీగా ఉన్న రిటైర్ అయిన అనంతరం ఆయన తిరిగి డీజీపీగా తీసుకోవాలని చెప్పి ప్రస్తుతానికి అయితే ఆయనకు ఉత్తర్వులు అయితే జారీ చేశారు. దానికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఎవరైతే ఉన్నారో ఆయన ఉత్తర్వులు అయితే జారీ చేశారు. దానికి సంబంధించి ఇన్ని రోజులుగా కొత్త డీజీపీ ఎంపిక 2 వారాల క్రితమే ఖరారు చేసినప్పటికీ ఇప్పటికీ దాన్ని అధికారంగా ప్రకటించకపోవడం అనేది అనుమానాలకైతే దారితీసింది. కానీ ఏదేమైనప్పటికీ జనవరి నెలాఖరు వరకు ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవి విరమణ ఉండటంతో దానికి సంబంధించి ఇప్పుడు 2 రోజుల నేపథ్యంలో ఇప్పుడు ప్రకటించినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి హరీష్ కుమార్ గుప్తాను ఎంపిక చేసినట్లు, దానికి సంబంధించిన డీజీపీ యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన పంపడంతో కొత్త డీజీపీకి ఇప్పుడు ఎన్నిక చేయాలని చెప్పి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయిన విజయానంద్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. స్వప్న. థ్యాంక్ యూ వాసు.